అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి. ఎన్నికల సమయంలో కొన్ని కేసులు అయితే నమోదవుతుంటాయి. ఎందుకంటే ఎన్నికల సరళిని ఇబ్బంది పెట్టే విధంగా కొంతమంది ఈవీఎం బాక్సులను ధ్వంసం చేయడమో, పోలింగ్ సిబ్బందిని దౌర్జన్యం చేయడమో, అలాగే పోలింగ్ ఏజెంట్లపై భౌతికంగా దాడి చేయడమో, ఎన్నికలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమో, ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వాడుకోనియకుండా కుట్రలు చేయడమో, అలాంటి చేసినప్పుడు కొన్ని కేసులైతే వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. ఆ పెట్టిన తర్వాత మా ప్రభుత్వం వచ్చింది కదా, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు, కానీ ఆ కేసులైతే ఎక్కడికి పోవు. ఆ కేసుల సరళిని, ఆ కేసుల విచారణ ప్రక్రియను ఎన్నికల సంఘం కనిపెడుతూ ఉంటుంది, ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంటుంది. ఆ కేసులకు సంబంధించి దాదాపుగా 99% శిక్ష పడే విధంగా విచారణ ప్రక్రియ అయితే నడుస్తుంది. ఎవరైతే యువత ఎన్నికల సమయంలో ఇలాంటి తప్పులు చేశారో, తప్పులు చేస్తారో, వాళ్ళు దాదాపుగా సమాజంలో గౌరవ ప్రతిష్టలతో పాటు వారి జీవితాన్ని కూడా ఒక కష్టాల్లో నెట్టుకున్నట్టే మనం చెప్పవచ్చు. కాబట్టి ఎన్నికల సమయంలో చట్టాన్ని అతిక్రమిస్తే కఠినతరమైన శిక్షలు ఉంటాయి. వీటితో పాటు రౌడీ షీట్ కూడా తెరిచే అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి ఎన్నికల సమయంలో సంయమనం పాటించాలి, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అని తెలుపుతున్నాం. ధన్యవాదాలు.